వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఒక సినిమా సెట్ అయితే సరిపోదు, రిలీజ్ కి ముందే భారీగా బజ్ క్రియేట్ చేయాలి. అప్పుడే నేషనల్ వైడ్ గా హైప్ క్రియేట్ అవుతుంది. అందరి చూపు ఆ సినిమాపై పడుతుంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన ఓ యంగ్ డైరెక్టర్ తన కొత్త ప్రాజెక్ట్ కోసం హిట్ పేర్ ని రిపీట్ చేస్తున్నాడు. RRR తో హిట్ కొట్టిన రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబుతో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తుంటే AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇంతవరకు ఓకే. మరి రామ్ చరణ్ తో జోడీ కట్టి హీరోయిన్ ఎవరు అనేది మాత్రం తేలడం లేదు. చెర్రీ బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా మొదట మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపించింది. తర్వాత జాన్వీ కపూర్ నేమ్ తెరపైకొచ్చింది. బుచ్చిబాబు కూడా చర్చలు జరిపినట్లు కామెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అలియా భట్ ని ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కథ ప్రకారం ఇందులో హీరోయిన్ పాత్రకి చాలా వేరియేషన్స్ ఉంటాయట. గ్లామర్ తో పాటు నటనలో నవరసాలు చూపించాలట. అందుకే యూనిట్ మొత్తం అలియా భట్ కే ఓటేసినట్లు తెలుస్తోంది. వన్స్ కాస్ట్ అండ్ క్రూ, సినిమా షెడ్యూల్స్ సెట్ అయిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి RRR తో మ్యాజిక్ చేసిన ఈ జోడీ కొత్త ప్రాజెక్ట్ తో ఎలాంటి థ్రిల్ ని అందిస్తుందో చూడాలి. సౌత్ స్టార్స్ అంతా ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కత్తిలాంటి కథ దొరికితే ఎంత పెద్ద రిస్క్ చేయడానికైనా సై అంటున్నారు. ఇప్పుడు ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తున్నాడు శింబు. తన నయా ప్రాజెక్ట్ కోసం భారీ కటౌట్స్ ని రంగంలోకి దింపుతున్నాడు. కోలీవుడ్ స్టార్ శింబు హీరోగా రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఓ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నాడు కమల్ హాసన్. దేశంగు పెరియసామి డైరెక్ట్ చేసే ఈ మూవీలో శింబు హీరో కమ్ విలన్ గా నటిస్తున్నాడు. దీనికోసం శింబు కరాటే కూడా నేర్చుకున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. ఏప్రిల్లో సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇందులో హీరోతో రొమాన్స్ చేసేందుకు కీర్తి సురేష్ ఓకే చెప్పింది. విలన్ భార్య పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేని సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో దీపికా పదుకొనే నెంబర్ 1 హీరోయిన్. సౌత్ నార్త్ లో ప్రభాస్ కి ఫుల్ డిమాండ్ ఉండడం వల్ల కల్కీలో నటించేందుకు ఓకే చెప్పింది. మరి శింబు సినిమాలో నటించేందుకు ఈ లేడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. దర్శకుడు కథ చెప్పి మెప్పిస్తే దీపిక ఏమైనా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. హీరోయిన్ గా ఆమె డిమాండ్ చేసే పారితోషికం కూడా చాలా ఎక్కువ. మరి నిర్మాతలు ఆమె స్థాయి పారితోషికం ఇచ్చేనా అన్నది అనుమానమే. ఒకవేళ దీప్స్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్తే పాన్ వరల్డ్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.